క్వశ్చన్ నెంబర్ 1. గూగుల్ డేటా సెంటర్లో అదానీ పేరు కనిపించకుండా వినిపించకుండా ఎందుకు దాచేశారు? క్వశ్చన్ నెంబర్ 2. డేటా సెంటర్కు డెవలప్మెంట్ సెంటర్కు తేడా తెలియని లోకేష్ వల్ల జరిగినటువంటి నష్టం ఎంత? క్వశ్చన్ నెంబర్ 3. నెక్స్ట్. ప్రభుత్వం 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తుంటే వచ్చే ఉద్యోగాలు కేవలం 200 మాత్రమేనా? ఎంత వెతికినా ఎక్కడ ఉద్యోగాల గురించి కనిపించట్లేదు. లోకేష్ గారు ఇప్పటి వరకు ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పలేదు. గూగుల్ ఇప్పటి వరకు దానికి సమాధానం చెప్పలేదు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయో చెప్పట్లేదు. 1,80,000 ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. సరే, జీవోలో 0 ఎందుకుంది? ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ జీవోలో 0 ఎందుకుంది? నెక్స్ట్ 5th క్వశ్చన్. అదానితో జగన్ ప్రభుత్వం చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? 25,000 ఉద్యోగాల కల్పనకు పెట్టినటువంటి షరతులేంటి? ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి షరతులు పెట్టారు ఏంటనేది కూడా మనం క్లియర్గా చర్చిద్దాం. మీకు ఆల్రెడీ నేను ప్రూఫ్స్తో సహా కొన్ని డాక్యుమెంట్స్ కూడా నేను చూపించాను. అయితే ఈ ప్రశ్నలు లేవనెత్తినందుకు లోకేష్ గారు ఒక ట్వీట్ పెట్టారు సార్. నిన్న ఇదే డిబేట్ గురించి, ఇదే డిబేట్లో, ఇదే బిగ్ క్వశ్చన్లో ఈ క్వశ్చన్స్ రేజ్ చేసినందుకు ఈరోజు లోకేష్ గారు ఒక ట్వీట్ పోస్ట్ చేశారు. ఒకసారి ఆ ట్వీట్ చూపించండి సార్. ఎస్, లోకేష్ గారు పెట్టినటువంటి ట్వీట్ మొత్తం చదివి వినిపించడం ఎందుకు కానీ దాంట్లో ఉన్న సారాంశం ఒక్కసారి చెబుతాను, వినండి. ప్రపంచమంతా, దేశమంతా ఐటీ నిపుణులు, ప్రముఖులందరూ కొనియాడుతున్నారు డేటా సెంటర్ విశాఖకు వచ్చినందుకు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విషం కక్కుతున్నారు అని డిబేట్కి సంబంధించినటువంటి అవన్నీ కూడా పెట్టారు. సార్, మేము అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి ఈ డేటా సెంటర్ వల్ల? ఎందుకంటే రూపాయి 2 రూపాయలు కాదు సార్, 22,000 కోట్ల రూపాయలు మనం ఇస్తున్నాం వాళ్ళకి రాయితీల రూపంలో. ప్రజాధనం సార్ ఇది. ఈ 22,000 కోట్ల రూపాయలు మనం ఇస్తుంటే తిరిగి వాళ్ళు మనకి ఏమి ఇస్తున్నారు అని అంటే, సమాధానం చెప్పకుండా విషం గక్కుతున్నారని, లేకపోతే దుష్ప్రచారం చేస్తున్నారని, ఈ రాష్ట్ర యువత కలలు చిదిమేస్తున్నారని, ఇలా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్సీపీ మీద, లేకపోతే మేము ఇస్తున్నటువంటి ఈ డిబేట్స్ మీద ఈ విధంగా మీరు క్వశ్చన్ చేస్తూ పోస్టులు పెట్టడం కంటే జస్ట్ ఒక ప్రెస్ మీట్ పెట్టండి సార్. లోకేష్ గారు, ఐటీ మినిస్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, పెట్టి మీరు చేసుకున్నటువంటి ఒప్పందంలో ఎన్ని ఉద్యోగాల కల్పన జరుగుతుందని మీరు ఒప్పందం చేసుకున్నారు? 22,000 కోట్ల ప్రోత్సాహకాలు ఇస్తున్నప్పుడు మనకు వచ్చేటటువంటి ఉద్యోగాలు ఎన్ని? దీనిపైన మీరు చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి? ఆ ఒప్పందానికి సంబంధించిన డాక్యుమెంట్. ఒకవేళ అది కాకపోతే మీరు ఇచ్చినటువంటి జీవోలో ఎందుకు 0 ఉంది? ఎక్కడ ఉద్యోగాల ప్రస్తావన ఎందుకు లేదు? పోనీ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డ్ కేవలం 200 ఉద్యోగాలు మాత్రమే వస్తాయని ఆ సమయంలో మీరు సంతకాలు పెట్టింది వాస్తవం కాదా? దీనికి మీరు సమాధానం చెప్పమంటే ఈ విధంగా పోస్టులు పెడుతున్నారు.